మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం అమూల్య వరం. మనిషి ముఖం నుంచి అగ్ని వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయ ఉపనిషత్తు పేర్కొంటుంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనది మరియు ప్రమాదకరమైనది కూడా. అందుకే కాలు జారితే కూడదీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అంటారు పెద్దలు. బాలవాక్కు, బ్రహ్మవాక్కు, ఋషివాక్కు, వేదవాక్కు అని రూపాంతరాలు ఉన్నాయి. నిష్కపటమైన, మనోహరమైన, ముద్దులొలికే సత్యాన్ని పలికేది బాలవాక్కు. బ్రహ్మజ్ఞానుల నోట వెలువడే శుభప్రదమైనది, శ్రేయస్కరమైనది బ్రహ్మవాక్కు. సర్వసంగ పరిత్యాగులైన వారు పరుల హితం, అభ్యున్నతి కోరుతూ చేసే ప్రవచనాలను ఋషివాక్కులు అంటారు. సర్వకాల సర్వావస్థలోనూ మానవాళికి దశ దిశ నిర్దేశించేవి వేదవాక్కులు. బ్రహ్మ, ఋషి, వేదవాక్కులు అందరికీ అనుసరణీయాలు. అవి సకల జనావళికి ఆమోదకరమైనవి, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి. మాట ఎలా ఉండాలో, వాగ్రూపం ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి వాక్కు ఆహ్లాదకరమైనదో స్మృతులు చెబుతున్నాయి. సముచిత నియమాలు పాటిస్తే సత్ఫలితాలను సాధించగలం. మాట ఎప్పుడూ మృదువుగా, మంగళప్రదంగా, మనోహరంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. నా కోరిక ఏదైనా అది సత్యమే అయి ఉండి, ఆ సత్య వచనమే నన్ను అన్ని వేళలా సంపూర్ణంగా సంరక్షించుగాక అని ఋగ్వేద మంత్ర సారాంశం. ఏ జాతి వారైతే సత్య భావనతో ఉంటారో, ఉత్సాహవంతులై సత్సాంగత్యం, పురుషార్థాల వల్ల సత్య విజ్ఞానాలను సంపాదించుకుంటారో వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారని యజుర్వేదం చెబుతోంది. సత్యమే పలుకుతాను, అసత్యం పలకను. సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నది అని అధర్వణ వేద మంత్రాలు ఘోషిస్తున్నాయి. సత్య వాక్పరిపాలనకు కట్టుబడిన బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు చరితార్థులయ్యారు. మానవజాతికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఎన్నడూ అసత్యం ఆడలేదు అంటూ అతడి వ్యక్తిత్వాన్ని మహాభాగవతంలో కీర్తించాడు పోతన. తమ వాక్కులను పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం భగవంతుని స్మరణ చేస్తుంటారు. ముకుందమాలలో కులశేఖరు అల్వారు, భాగవతంలో పోతన, శివానంద లహరిలో శంకరాచార్యులు వాక్ ప్రశస్తిని వివరించారు. పవిత్రమైన వాక్ నిర్మాణం కోసం తాపత్రయపడ్డారు. ఓ స్వామి, నా వాక్కులతో నిన్నే ప్రార్థిస్తున్నాను. నా మనసు నీ పాద పద్మాలపై లగ్నం అగుగాక. నా మాటలు నిన్నే స్తుతించుగాక అంటూ వారు తన్మయమై వాక్కులను ఎలా ఉచ్చరించాలో తెలిపిన సన్నివేశాలు కోకొల్లలు. భగవద్గీత వాక్యం ప్రకారం జ్ఞానం అన్నిటికంటే పవిత్రమైనది. జ్ఞానంతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమైనది. దానివల్ల మిత్రత్వం ఏర్పడుతుంది, సర్వమానవ సౌభ్రాతృత్వం సిద్ధిస్తుంది. సంస్కారవంతమైన పలుకులు అలవడాలి అంటే మంచి సాంగత్యం, దానితో పాటు చక్కటి అభ్యాసం కావాలి. సద్గురువుల చెంత చేరినప్పుడు జడులుగా ఉన్నవారు సైతం చివరికి లోక కళ్యాణ భావనలు అలవర్చుకొని జ్ఞానవంతులై ప్రకాశిస్తారు. వారి నోట ఎన్నడూ అమంగళ వచనాలు, పరుష వాక్యాలు రావు. వాగ్భూషణమే వారికి అలంకారం అవుతుంది. వాక్కును మించిన ఆభరణం మరేదీ లేదు. సత్యమేవ జయతే. మీ రాజర్షి.